బులెటిన్లో మరో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ క్లిష్టంగా మారుతోంది. నీటి అడుగుకు వెళ్లి గ్యాస్ కట్టర్లతో బోట్లను కత్తిరించే పనులు జరుగుతున్నాయి. బోట్లను తొలగించే వీలు లేక ముక్కలుగా కత్తిరించే పనులు కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. నిన్న రోజంతా శ్రమిస్తే ఒక బోటును 12 మీటర్ల మేర కత్తిరించారు. ఆక్సిజన్ పెట్టుకుని విశాఖకు చెందిన సీ లైన్ అనే బృందం బ్యారేజ్లోకి దిగి కత్తిరింపు పనులు చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ క్లిష్టంగా మారుతోంది. నీటి అడుగుకు వెళ్లి గ్యాస్ కట్టర్లతో బోట్లను కత్తిరించే పనులు జరుగుతున్నాయి. బోట్లను తొలగించే వీలు లేక ముక్కలుగా కత్తిరించే పనులు కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. నిన్న రోజంతా శ్రమిస్తే ఒక బోటును 12 మీటర్ల మేర కత్తిరించారు. ఆక్సిజన్ పెట్టుకుని విశాఖకు చెందిన సీ లైన్ అనే బృందం బ్యారేజ్లోకి దిగి కత్తిరింపు పనులు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ లైవ్లో అందిస్తారు. శివ, రైట్ నాగరాజు, మొత్తం మీద చూసుకుంటే ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ 3వ రోజుకు చేరుకుంది. మొన్న భారీ క్రేన్ల సహాయంతో తొలగించాలని ప్రయత్నం చేశారు, విశ్వ ప్రయత్నం, కానీ ఇంచ కూడా కదలేదు. నిన్న 2వ రోజుకు సంబంధించి కూడా ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియకి సంబంధించి కూడా విశాఖపట్నం నుంచి బృందం రావడం జరిగింది. ఆ బృందం నేతృత్వంలో 13 మందితో కూడుకున్న సభ్యుల బృందం విస్తృతంగా శ్రమించారు. నిన్న బోటుకి కుడివైపు ఎడమవైపు అడుగు భాగాన వీటన్నిటికి సంబంధించి కూడా 4 లేయర్ల మేర నిలబెట్టింది. సో దీనికి సంబంధించి కట్ చేయడానికి చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమై రాత్రి 8 గంటల వరకు కూడా రైట్ సైడ్ అంటే బోటుకి కుడివైపున 12 మీటర్ల మేర కట్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం 8 గంటలకే ప్రారంభమయ్యి కుడివైపుని పూర్తి స్థాయిలో కూడా కట్ చేయడం చేశారు. ఇక అడుగు భాగానికి సంబంధించి కూడా దాదాపుగా 4 మీటర్ల మేర ఈరోజు ఉదయం నుంచి కూడా వాటర్లోనే ఉండి ఒక భుజం మీద గ్యాస్ సిలిండర్, మరొక భుజం మీద ఆక్సిజన్ సిలిండర్ని పెట్టుకొని గ్యాస్ కట్టర్ ద్వారా కూడా ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఏదైతే మనం విజువల్స్లో చూస్తున్నామో ఆ బోటుని 2గా చేసే ప్రయత్నాలు నిన్న ఉదయం నుంచి కూడా కొనసాగుతున్నాయి. మొత్తం ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీలో 3 బోట్లు ఉన్నాయి. ఈరోజు సాయంకాలానికి ఒక బోటుని 2 భాగాలుగా విభజించి సాయంకాలానికి పైకి చేర్చే ప్రయత్నాలు అయితే చేయబోతున్నట్లు తెలుస్తూ ఉంది. రేపు ఎల్లుండి మరొక 2 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవైపు విస్తృతంగా శ్రమిస్తున్నారు. కన్నయ్య నాయుడు సూచనలు సలహాలు, అలాగే హైదరాబాద్ మెడ్చల్కి సంబంధించిన బీకేఎం కంపెనీ సూచనలు సలహాలు, విశాఖపట్నం సంబంధించి సిమెంట్స్ కంపెనీకి సంబంధించిన కంపెనీ ప్రతినిధులు ప్రయత్నాలు, ఇట్లా 4 నీటిపారుదల సంఘానికి సంబంధించిన పలువురు సీనియర్ల సూచనలు సలహాలు, వీరందరి అభిప్రాయాలతో కూడా ప్రయత్నం జరుగుతుంది. నాగరాజు, మనం విజువల్స్లో చూసుకోవచ్చు, అక్కడ కట్టర్ దోడ కూడా కట్ చేస్తున్నారు. మిడిల్కి అంటే లేయర్ 1ని దాదాపుగా కట్ అయ్యారు. లేయర్ 2కి అక్కడ చేరుకుంటుంది. అంటే కింద భాగం లేయర్ 1, లేయర్ 2 కట్ చేస్తే నీళ్లు కనిపిస్తున్నాయి. దాని పై భాగాన అంటే ఎడం వైపున లేయర్ 1 కట్ అయింది. లేయర్ 2 ఇంకా ఒక రేకు ఉంది. ఆ రేకును కూడా కట్ చేసే ప్రయత్నాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. సో ఈ వైపు పూర్తి స్థాయిలో కట్ చేస్తున్న ఒక విభాగం, అలాగే రెండో టీము ఆ వైపు అంటే కింద నుంచి కూడా కటింగ్ ప్రక్రియని కొనసాగిస్తూ ఉంది. సో దాదాపుగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంటల లోపు ఈ బోటుని దాదాపుగా 2 భాగాలుగా విభజించే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం సెంటర్కి 2 పార్ట్లు చేసేందుకు కటింగ్ ఏదైతే బృందం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది. పూర్తి స్థాయిలో లోపలికి బోట్ల సహాయ సహకారాలతో అన్ని రకాల ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. కానీ బోట్ల తొలగింపు ప్రక్రియ ఈ స్థాయిలో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ రేపట్లో ఈ ప్రక్రియను మొత్తం కూడా పూర్తి చేయాలని చెప్పి కూడా అధికార యంత్రాంగం అయితే విస్తృతంగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. థ్యాంక్ యూ శివ.